హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ద ప్రొఫెసర్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేనైతే హైదరాబాద్ వెళ్తున్నాను ఆఫ్లైన్ డ్రైవ్స్ గురించి. సో ఏంటంటే సీసీబీపీలో చాలా వరకు మనం జాబ్స్ అయితే అప్లై చేస్తున్నాం. ఎన్నో రీసెంట్గా చాలా జాబ్స్ అయితే అప్లై చేసాము. సో అప్లై చేసిన జాబ్స్కి కొన్నిటికి టాప్ అండ్ డెక్లో అసైన్మెంట్స్ కరెక్ట్గా రాసినా కూడా యు ఆర్ నాట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ నెక్స్ట్ రౌండ్ అని చెప్పేసి, లేకపోతే రిక్వైర్మెంట్ క్లోజ్డ్ అని చెప్పేసి చేసిన ప్రతిదానికి కూడా చాలా వచ్చాయి. ఇలాగే ఇంతవరకు దేనికి కూడా సెలెక్ట్ అవ్వలేదు. సో అందుకని చెప్పేసి హైదరాబాద్ అయితే వెళ్తున్నాను. సో ఈరోజు వీడియోలో ఏంటంటే హైదరాబాద్లో పీజీకి అంటే ఆ బాయ్స్ హాస్టల్లో ఫుడ్ ఎలా ఉంటుంది, ఆ రూమ్ ఎలా ఉంటుంది, అలాగే ఫీజు ఎంత అవుతుంది, ఇదంతా కూడా ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది. సో ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. సో ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ అయితే వచ్చేసింది. సో ఫైనల్లీ 8 hours తర్వాత బేగంపేట అయితే రీచ్ అవుతున్నా. సో బేగంపేట నుంచి అమీర్పేట అయితే మెట్రో ఎక్కాము. ఇదేనండి అమీర్పేటలో కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్. సో అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళంగానే మాకు ఒకటి కనిపించింది. అదే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. సో యూట్యూబ్లో చూడడం తప్ప ఇదే ఫస్ట్ టైం. సో ఇక ఫైనల్లీ నడుచుకుంటూ వెళ్ళాము. సో ఫైనల్లీ ఇది వచ్చేసి ఎస్ఆర్ నగర్ 7th లైన్ అనమాట. సో ఇక్కడ అన్నీ కూడా పీజీసే ఉంటాయి, బాయ్స్కి గర్ల్స్కి సంబంధించినవి. అన్ని బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అన్నీ కూడా పక్కన ఉంటాయి. సో ఈ లైన్లో ఏంటంటే కొత్తగా రోడ్ అయితే వేస్తున్నారు. సో అందుకని చెప్పేసి మొత్తం రోడ్ అంతా బద్దలు కొట్టారు. సో ఫైనల్గా బాలాజీ బాయ్స్ హాస్టల్కి అయితే వచ్చేసాం. సో ఇందులోనే నేను ఉండిపోతున్నాను. సో పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇది వచ్చేసి నేను ఉండిపోయే రూమ్ అనమాట, 3-seater. ప్రైస్ వచ్చేసి 5,000 విత్ ఫుడ్ అనమాట. బట్టలు మట్టికి మనమే వాష్ చేసుకోవాలి. సో మనకి పైన 2 racks ఇస్తారు, అలాగే 1 బీరువా ఉంటుంది. అందులో 3 portions ఉంటాయి, ఏదో ఒక పోర్షన్ మనం తీసుకోవాలి. సో ఇది వచ్చేసి 2-seater అనమాట. సో కరెక్ట్గా ఒక మనిషి 2 చేతులు చాపితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది. సో అలాగే మనకి వాషింగ్ మెషిన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. సో మనం ఎప్పుడైనా వాష్ చేసుకోవాలనుకుంటే కిందకు వచ్చి వాష్ చేసుకోవచ్చు, అది కూడా వారానికి ఒకసారి. సో ఆ బట్టలనేమో మనం టెర్రస్ పైన ఇలా ఆరేసుకోవాలి. అలాగే ఇక్కడ పడుకునే బెడ్లు కూడా చాలా చిన్నగా ఉంటాయి. బెడ్లు వచ్చేసి కరెక్ట్గా 3 జాన్లు ఉంటుందండి వెడల్పు వచ్చేసి. సో ఇది వచ్చేసి 4-seater అనమాట. అండ్ ఇంకో విషయం మర్చిపోయాము, అదేంటంటే బాత్రూమ్. సో ఇక్కడ బాత్రూమ్ వచ్చేసి చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది. సో మేము ఉండే రూమ్లో అయితే 6 feet ఉంటుంది కరెక్ట్గా. స్నానం చేస్తుంటే పైన తగిలేస్తూ ఉంటుంది. సో మీరు చూడొచ్చు ఆ వెడల్పు వెళ్తుంది. కరెక్ట్గా 3 జాన్లు ఉంటుంది, అంతకు మించి ఉండదు. సో అలాగే వాటర్ కూడా అంత బాగోవు. ఏంటంటే నిల్వ ఉన్న వాటర్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, సో అలాగ ఉంటాయి అన్నమాట వాటరు. సో ఇక అలాగే ఫుడ్ గురించి వస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అన్నీ డైలీ రోజుకో రకం పెడతారు. ఇక నార్మల్ అనమాట, ఫుడ్ కూడా అంత పెద్దగా ఏం బాగోదు. అండ్ వీక్లీ 2 times చికెన్ అయితే పెడతారు. అండ్ రైస్ కూడా ఏంటంటే ఏదో పాత రైస్ ఉన్నట్టు ఉంటుంది. సో ఇవి వచ్చేసి టైమింగ్స్ అండి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. సో ఫైనల్లీ వీళ్ళు ముగ్గురు వచ్చేసి నా ఫ్రెండ్స్ అనమాట. సో ఇక్కడ ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకుని ఉన్నాడు కదా, సో ఇతను వచ్చేసి నాతో ఎల్పీలో చదివాడు, సిఎస్సి. మిడిల్లో ఉన్న పర్సన్ ఏమో నా పక్క బెడ్ అతను. సో ఈ థర్డ్ పర్సన్ వచ్చేసి కొత్తగా పరిచయం అయ్యాడు. సో సింప్లీ చెప్పాలి, సో ప్రజెంట్ అయితే కొన్ని ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయ్యాను. సో అవి కూడా వీడియో చేసి చాలా తొందరలో పెడతాను. సో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.